రామ్, లక్ష్మణ్, దిస్ ఇస్ సో సర్ప్రైజింగ్. విమానం ఎక్కాలనే కల నుండి విమానం నడిపే స్థాయికి వచ్చారు. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? మనం ఏదైనా కావాలని ఇక్కడ గట్టిగా అనుకుంటే ఈ విశ్వం అంతా కలిసి మనం అది సాధించేంత వరకు సహాయం చేస్తుంట. బహుశా విషయంలో అదే జరిగింది. వాళ్ళెవరో విమానంలో వెళ్ళారని మేము విమానం ఎక్కాలనేటువంటి పిచ్చి పంతంతో మొదలైంది మా కళ. ఆ పుస్తకంలో రాసినట్టు అన్ని పరిస్థితులని దాటుకుని ఫస్ట్ టైం ఆ విమానం ఎక్కినప్పుడు వచ్చినటువంటి ఆ ఫీలింగ్ని మాటలో చెప్పలేము. మేఘాల మధ్య అలా విమానంలో ఎగురుతుంటే రోజు ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. రోజు అలా ఎగరాలనిపించింది. కానీ కొన్ని ఎఫర్ట్ ఏం చేయాలి అసలు అర్థం అవ్వలేదు. అప్పుడే విమానం నడుపుతున్న వాళ్ళని చూసాం. అసలు విమానం మనమే నడిపితే రోజు విమానంలో తిరగచ్చని ఒక థాట్. అసలు అప్పటి వాళ్ళని పైలట్స్ అంటారు కూడా మనకు తెలియదు. అలా అవ్వాలి అంటే చదువుకోవాలని తెలుసుకున్నాం. మా గోపాల్ సార్ ఎప్పుడూ ఒకటి చెప్తుండేవారు, చదువుకోండిరా అన్ని మన దగ్గరికి వస్తాయని. ఎంత కష్టమైనా చదువుకోవాలని డిసైడ్ అయ్యాం. మా గోపాల్ సార్ ఇచ్చిన స్ఫూర్తి, అలాగే మా పట్టుదల, ఇవే కాకుండా అభితక్క, మణి అన్న మా చదువు కోసం చేసిన సహాయం వల్ల ఇక్కడ వరకు రాగలిగాం. This is so inspiring. ఎవరు? నాగ్, రాజ్, మా పిల్లలు. కలవచ్చా? అరే మన సన్ పైకి వెళ్ళొచ్చా? యు మ్యాడ్, మనం సన్ పైకి వెళ్తే బర్న్ అయిపోతాం. అయినా అది మూడ్. yes we can go there. అవునా? హౌ? మనం డాడీ వాళ్ళ ఫ్లైట్ ఎక్కితే